ప్రభునందు ప్రియమైన ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సన్నిధికి విచ్చేస్తున్నటువంటి మీకు అందరికీ, అలాగే ఈ మందిర పరిచర్యలో మీ వంతు సహకారం, మందిరాన్ని ఈ కూడిక కోసం సిద్ధపరచుచున్న వారికి, నేను వచ్చే సమయం లోపల మీరు పాటలు పాడుతూ ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. అలాగే వాయిద్య సహకారము చక్కగా ఆయన నామ ఘనత కోసం మీరు ఆ వాయిద్యాలను ప్లే చేస్తున్నారు, ప్రార్థించారు, బైబిల్ చదివారు. ఇవన్నీ కూడా ఈ సంఘ పరిచర్యలో మీరు సహకరిస్తున్న విధానాన్ని బట్టి నా వ్యక్తిగతంగా కూడా మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తున్నాను. అంతకంటే ప్రాముఖ్యంగా ఈరోజు ప్రకటిస్తున్నటువంటి ప్రభు మాట నాకు అవసరమైన మాట. ఆ మాటను నేను వినాలి. వింటున్న మాటను నా జీవితంలో నేను కలిగి జీవించుచు దేవుని దీవెన నేను పొందుకోవాలనే ఆశతో వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ప్రేమలో వారికి ప్రత్యేకమైనటువంటి శుభములను తెలియజేస్తూ చక్కగా దేవుని వాక్యాన్ని విని మేలు పొందగలరని ఆశిస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మనము చదువుకున్నటువంటి వాక్య భాగము యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6-7 వచనాలు గమనించాం. గత గురువారపు దినాన కూడా కొన్ని విషయాలు మీ ముందు ఉంచాను. కానీ ఈరోజు ప్రభునందు పిల్లారా, దేవుని వాక్యాన్ని మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనాన్ని మనం చూచినప్పుడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ప్రభునందు ప్రియులారా, ఈ అధ్యాయము 53వ అధ్యాయము యెషయా గ్రంథము యేసు ప్రభువారి మరణమును గురించి, లేకపోతే ఆయన శిలువ శ్రమలను ఎలా అనుభవించనై ఉంటున్నాడో ప్రవక్త అయిన యెషయా ద్వారా ముందుగానే ఇది ప్రకటించబడింది. ఆయన జననము గురించి 9వ అధ్యాయంలో మరి రాసి ఉంచినట్లుగా, ఆయన మరణమును గురించి, మరణ పునరుద్ధానము గురించి, ఆయన శిలువ శ్రమలను గురించి, ఎలాగూ శ్రమను పొందనయ్యున్నాడో వీటన్నిటిని గురించి కూడా ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉంచాడు. అందులో భాగంగా యేసయ్య శ్రమను అనుభవించినటువంటి పరిస్థితులు, ఎవరి కోసం ఆయన ఆ రీతిగా శ్రమను అనుభవించాల్సి వచ్చింది అని తెలియచేస్తూ, ఇక్కడ మనం చదువుకున్న మాటలు, మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ప్రభునందు పిల్లారా, మనందరి దోషమును యెహోవా అతని మీద వేశాడు. కాబట్టి ఒక మాటలో చెప్పుకోవాలంటే, మానవాళి తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు మార్గము నుంచి, లేకపోతే ఆ ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి పరిస్థితుల నుంచి దిగజారిపోయినప్పుడు ప్రభు తన గొప్ప స్థానాన్ని, మహోన్నతమైన స్థానాన్ని విడిచి, పరమును విడిచి, మానవాళిని ప్రేమించి, ఆయన తన విలువైనటువంటి ప్రాణమును అర్పించడానికి సైతం లెక్క చేయకుండా మానవాళిని అంతగా ప్రేమించాడు. అందుకని మనం పాట కూడా పాడుకున్నాం, ఆశ్చర్యమైన ప్రేమ, విడనాడని ప్రేమ. అది ఈరోజు కూడా ఈ వాక్యము వినేటువంటి మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి ఆ విషయం ఏంటంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగింది. బైబిల్ను మనం గమనిస్తూ ఉన్నప్పుడు
లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక సందర్భము యేసు ప్రభువారు తెలియజేస్తాడు. ఒకసారి మనము 15వ అధ్యాయంలో మనం చూచినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనము ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉన్నాం. ఒక మనుష్యుడు, ఒక తండ్రి, ఇద్దరు కుమారులను కలిగినట్లుగా ఈ సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. 11వ వచనం నుంచి దాదాపు 32వ వచనం వరకు ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోగలం. మరియు ఆయన ఇట్లా, నేను 11వ వచనం, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఈ భాగాన్ని మనం గమనిస్తే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ కుమారులలో చిన్నవాడు తన ఆస్తి తనకు కావాలని ఇష్టపడ్డాడు. తండ్రి బాధ్యతను కలిగినటువంటి తండ్రిగా ఆ కుమారుడికి ఆస్తి ఇచ్చేశాడు. ఎందుకు నేను ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నానంటే, ఈరోజు చాలా మంది తమకు ఇష్టమైన త్రోవలో తమకు ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఈ వాక్యము వినే సమయానికి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మందిలో వారి తలంపులు ఉన్నాయి. నా ఇష్టమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను, నేను సంపాదిస్తున్న సంపాదన నా ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నా జీవితాన్ని కొనసాగిస్తాను. ఈ చిన్న కుమారుడు కూడా తన ఆస్తిని తీసుకున్న తర్వాత తన ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి ఇష్టపడ్డాడు. తర్వాత వచనాలలో ఏం రాయబడుతుంది ఒకసారి మనము గమనించినట్లయితే, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ఏం చేశాడు? చిన్న కుమారుడు దూర దేశానికి వెళ్ళిపోయాడు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. దూరదేశంకి వెళ్ళి దుర్వ్యాపారము చేత ఆయన ఇష్ట ప్రకారము ఆ ఆస్తిని అంతా కూడా ఏం చేశాడు? పాడు చేశాడు. పాడు చేశాడు అన్నకంటే తనకు తానుగా పాడైపోయాడు. ఈ వాక్యం వినే సమయానికి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు చాలా మందికి ఇష్టం ఏంటంటే, మా ఇష్టం అండి, మేము కష్టపడి సంపాదించాము ఈ ధనము, తింటాము, తాగుతాము, తిరుగుతాము, మా ఇష్టం అండి మా శరీరము, మా ఇష్టం అండి మా జీవితము, మా ఇష్టం అండి మేము మా కుటుంబము, మా పిల్లలను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, మా భార్యను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, లేకపోతే మా భర్తలు ఇష్టానుసారంగా మాట్లాడుతాం, మా ఇష్టం, మా కుటుంబము, మా ధనము. ఈయన కూడా ఏం చేశాడు? నా ఆస్తి నాకు కావాలి. తండ్రి న్యాయంగా తన ఆస్తిని ఇస్తే దూరానికి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, ఇష్టానుసారంగా ఆ ఆస్తి అంతా కూడా దాన్ని ఖర్చు చేసి పాడు చేసేసాడు. ఒంటరివాడైపోయాడు. ప్రభునందు పిల్లారా, ఇదంతా ఎందుకు మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకు ఇష్టమైన త్రోవకు కలిగెను. ఈరోజు కూడా చాలామంది ప్రార్థన చేసుకోండి, వాక్యం వినండి, దేవుని మందిరంకు రండి అంటే చాలామందికి ఈ మాట ఇష్టంగా లేదు. దేవుని మందిరంకి వచ్చి క్షేమాన్ని పొందుకోండి, దేవుని సన్నిధిలో నీవేం పోగొట్టుకున్నావో అది అడిగితే అది నువ్వు పొందుకుంటావు, మనశ్శాంతిని దేవుడు ఇస్తాడు, ఆదరణను దేవుడు ఇస్తాడు, క్షేమాన్ని దేవుడు ఇస్తాడంటే, కొంతమంది ఏమంటున్నారంటే ఈ మాటలు ఒకవేళ ప్రభురంతులారా కొంతమంది స్వీకరించడం లేదు. మంచిగా జీవించమని చెప్పే మంచి మాటలు, ప్రభు మాటలు, పరలోక రాజ్యాన్ని చేరుకోమని చెప్పేటువంటి మాటలు కొంతమంది ఏమంటున్నారంటే ఇది మతం మార్పిడి అంటున్నారు. జాగ్రత్త ప్రభురంతులారా, నీ మనస్సు
నీ ఇష్ట ప్రకారం జీవించి పతనమైన స్థితిలోకి వెళ్ళిపోయి పాపములో నీ జీవితము పతళానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటే దాని నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి ప్రభు ప్రేమిస్తూ ఈ మాటలు చెబుతూ ఉంటే చాలామందికి అవి ఇష్టపడడం లేదు. కానీ ప్రభువునందు పిల్లారా, ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈ దూరదేశానికి వెళ్ళిపోయినటువంటి ఆ చిన్న కుమారుడు, దుర్వ్యాపారం చేసి తన ఇష్టాన్ని జరిగించుకున్నటువంటి ఆ కుమారుడు ఒకరోజు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు తన జీవితంలో ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నాడు. గమనిద్దాం. తర్వాత మనము చూసినట్లయితే ప్రభువునందు పిల్లారా, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి అవును, కష్టం వచ్చినప్పుడే కొన్ని పరిస్థితులు మనకు అర్థమవుతాయి. ఇబ్బంది వచ్చేసింది ఆయనకి. కరువుతో ఉన్నటువంటి స్థలము ఇబ్బందికరమైన పరిస్థితులకు వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒక చెంతకు చేరాడు. ఎందుకు? ఒకరి చెంతకు చేరినటువంటి ఆయన అతడు పందులను మేపుటకు తన పొలములోకి వారిని పంపాడు. ఒకవేళ ఆయన ఏదో కొద్దో గొప్ప ధనమున్నది, మంచిగానే తిండి తిన్న వ్యక్తే, మంచిగానే ఏదో తన జీవితాన్ని గడిపిన వ్యక్తే. పరిస్థితిని బట్టి ఒక వ్యక్తి చెంతకు చేరితే ఆయన ఏం చేశాడు? నా దగ్గర ఒక పని ఉంది, ఆ పని ఏం పని అంటే నీవు పందులను మేపాలనేటువంటి ఆ పనికి పంపించాడు. చూడండి, ఇబ్బందులు కొన్నిసార్లు ఒక వ్యక్తిని ఎలా చేస్తాయంటే తనకున్నటువంటి స్థితిగతులను సరిగా ఆయన సద్వినియోగపరుచుకోకపోతే, సమయాన్ని సరిగా సద్వినియోగపరుచుకోకపోతే, పరిస్థితులను చక్కగా సద్వినియోగపరుచుకోకపోతే ఆ ఇబ్బందులు ఒక్కొక్క స్థితిని దిగజారిపోయే పరిస్థితులకు వస్తాయి. ఏదో చిన్న పని ఇస్తాడేమో, ఏదో నేను కష్టపడతాను, కొద్ది గొప్ప ఆ ఆకలి తీర్చబడుతుందనే ఉద్దేశంతో వెళ్తే ఆయన పందులను మేపడానికి పంపించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ పందులను మేపిన తర్వాత అయినా ఒకవేళ ఆయనకు సరైన ఆహారం ఉందంటే అది కూడా లేదు. తర్వాత చదివినట్లయితే ప్రభువునందు పిల్లారా, అతడు పందులను మేపుటకు వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిను గాని ఎవడును వానికి ఏమీయూ లేదు. చూడండి ప్రభువునందు ఎంత ఇబ్బంది అంటే పందులు పొట్టు కూడా దొరకని పరిస్థితి. ఇదంతయు మీ ముందు ఉంచడానికి కారణం ఏంటంటే ఈరోజు చాలా మంది తమకు ఇష్టమైన త్రోవలో తమకు నచ్చినట్టుగా, ఇంకొకరు నచ్చకపోయినా పర్లేదు, ఏమి ఆయన నచ్చకపోతే ఏమి, తల్లికి నచ్చకపోతే ఏమి, తండ్రికి నచ్చకపోతే ఏమి, నా ఇష్టం, నాకు రావాల్సింది ఇవ్వండి, ఎందుకు కన్నారు మమ్మల్ని, మాకు ఇవ్వకపోతే మమ్మల్ని ఎందుకు ఇలాగా మరి పనికి ఏర్పాటు చేసుకున్నారు, మా కూలి మాకు ఇవ్వండి, తింటామో తాగుతామో తిరుగుతామో ఎలాగానే జీవిస్తాం. కొంతమంది అప్పుడప్పుడు అక్కడక్కడ విరిపడేటువంటి మాటలు. తన ఆస్తి తనకివ్వమని కోరినటువంటి చిన్న కుమారుడు దూరంకి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, ఆస్తి అంతా కోల్పోయాడు. తదుపరి ఒక మనుషుని చెంతకు చేరితే ఆ మనుషుని చెంత పందులు మేపడానికి ఆ వ్యక్తి ఏర్పాటు చేయబడి ఆ పందులు పొట్టు కోసం ఆశపడిన అది దొరకని పరిస్థితుల్లో అప్పుడు ఇలా ఆలోచన చేస్తా ఉన్నాడు. అయ్యో, నేను ఇంతకాలము నా ఇష్టం అనుకున్నాను, నాకు ఇష్టమైన త్రోవలోకి నేను వెళ్ళడానికి ఇష్టపడ్డాను, ఈ త్రోవ సరైంది కాదు, ఈ త్రోవ సరైంది కాదని ఆలోచన చేయడం ప్రారంభించాడు. అందుకని బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి చూసినట్లయితే ప్రభువునందు పిల్లారా, మనము గమనించినప్పుడు పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, 2వ అధ్యాయము 25వ వచనాన్ని చూసినప్పుడు రాయబడుతున్న మాట జ్ఞాపకం చేసుకుందాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఈ మాట ఎందుకు నేను జ్ఞాపకం చేశానంటే ఈ వ్యక్తిలో ఒక ఆలోచన ప్రారంభించబడింది. ఆ ఆలోచన ఏంటంటే తను ఏ స్థలమును విడిచి వచ్చాడో,
ఏ ఇంటిని విడిచి వచ్చాడో, ఏ పరిస్థితులను విడిచి వచ్చేసాడో, తన ఆలోచనలు అన్నీ ఆ స్థలం వైపున మళ్ళుతూ ఉన్నాయి. ఈ వాక్యం వినే సమయానికి ప్రభునందులారా, నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఒకప్పుడు నీ స్థితి బాగానే ఉంటూ ఉంది నీ ఇంటిలో ఉన్నప్పుడు. ఒకప్పుడు నువ్వు చక్కగా దేవుని వాక్యానికి లోబడుతున్నప్పుడు నీ పరిస్థితులు బాగానే ఉన్నాయి. నీవు చక్కగా దేవునికి లోబడుతున్నప్పుడు నీ స్థితిగతులు ఆదరణతో, నెమ్మదితో, సమాధానంతో ఉన్నాయి. నువ్వు కొన్నిసార్లు తీసుకున్న ఆవేశముతో, అనాలోచనముతో, నా ఇష్టము, నేను దూరంగా వెళ్ళిపోవాలి, నా ఇష్ట ప్రకారం జీవిస్తాను, నా ఆలోచన ప్రకారం జీవిస్తాను, నా ధనాన్ని ఖర్చు పెట్టుకొని నాకు ఇష్ట ప్రకారం ఖర్చు పెడతానని నువ్వు దూరం వెళ్ళిపోయి ఉన్నావేమో. వాక్యం వినే సమయానికి నీ ఆలోచనలో ఇంకా అనేక విధాలుగా ఉంటున్నాయేమో. వాక్యం వినే సమయానికి ప్రభువునందు పిల్లరా, ఈ తప్పిపోయిన కుమారుడు ఆలోచన ఒకప్పుడున్న ఆలోచన కాదు, ఇప్పుడు తన ఆలోచనలు మళ్ళింపబడ్డాయి. అయ్యో, నా తండ్రి ఇంటి దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారు, నేను ఈ పందులు మేపే పనిలో కనీసం ఆ పొట్టు కూడా దొరకని స్థితిలో ఉన్నాను, కాబట్టి నేను నా ఇంటికి వెళ్తే ఎంత బాగుండు. వారసుడిగా వెళితే నాకు ఆ స్థానం లేదు. ఇక్కడ చేసే కూలి, ఈ దేశస్థుని దగ్గర పందులు కాసేటువంటి ఆ పనికి చేసేటువంటి కూలివానిగా ఈ కూలి ఏదో నేను అదిగో నా తండ్రి దగ్గర చేస్తే, నా తండ్రి ఇంటి అనేక మంది పనివారు ఉన్నారు కాబట్టి అక్కడ చేస్తే ఎంత బాగుంటుందనే తన ఆలోచనలు మళ్ళుతూ ఉన్నాయి, మళ్ళింపబడుతూ ఉన్నాయి. ఇందాక చదివాం కదా, మీరు ఆత్మలను కాయు కాపరు వైపున మీరు ఇప్పుడు మళ్ళీ ఉన్నారు. చాలా మందికి దేవుని వైపున తిరగడం అంటే అంత ఈజీగా తిరగరు కదా. ఇబ్బంది పడుతున్నాడు, ఆకలి ఒక పక్క, అంతకుముందు అనుభవించినటువంటి జీవితం లేదు, ఒక పక్క కడుపు ఆకలితో ఉంది, శరీరము అననుకూలంగా ఉంది. ఈ వేదనంతా ఆలోచన చేస్తున్న వ్యక్తి తన ఇంటి వైపున మళ్ళించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అని అక్కడ రాయబడుతుందంటే బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడుతుంది. అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మంది కూలివానికి ఆహారం దొరుకుతుంది, ఇక్కడ నేను అలమటిస్తూ ఉన్నాను, ఇబ్బందులు పడుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా ఈరోజు వరకు మనకిష్టమైన మార్గంలో జీవిస్తుండవచ్చునేమో. ఎంత వాక్యం నీకు ప్రకటించబడుతున్నా నీ ఆలోచన ప్రకారం నువ్వు జీవిస్తూ ఉండవచ్చునేమో. ఒకవేళ నువ్వు మళ్ళింపబడితే దేవుని వైపున, ఆయన మనల్ని ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ కుమారుడు ఇంటికి వెళ్తే ఆ తండ్రి క్షమించాడు, ప్రేమించాడు, తిరిగి తన స్థానాన్ని అతనికి ఇచ్చాడు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు పిల్లరా, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఏం విడవాలంట? భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి, దుష్టులు తమ తలంపులను మానాలి, వారు దేవుని వైపు చూచిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినే సమయానికి నీ జీవితంలో నీ ఇష్టమని, నా డబ్బులని, నా జీవితమని, నా సంపాదనని, నా ఆస్తిని ఇష్టానుసారంగా దానిలో నువ్వు ఆలోచన చేస్తూ నీ సొంత ఆలోచన ప్రకారం నీ సొంత నిర్ణయాలతో నీ త్రోవలో నీవు ఇంతవరకు నడుస్తూ ఉండవచ్చునేమో. కానీ కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఒకవేళ నీ ఆలోచన దేవుని వైపున మళ్ళితే, అందుకనే భక్తిహీను తమ భక్తిహీనతను విడిచిపెట్టాలి. ఇంకా ఏం రాయబడుతుంది అక్కడ? దుష్టులు తమ తలంపులను మానాలి. ఈ తప్పిపోయిన కుమారుడి జీవితంలో తలంపుల్లో మార్పు వచ్చింది. తన దృష్టి ఇప్పుడు ఎక్కడికి మళ్ళింది? తండ్రి ఇంటి వైపున మళ్ళింది. అందుకని యెహోవా వైపు
వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారిని యందు జాలిపడును. తండ్రి చిన్న కుమారుడి పట్ల జాలిపడ్డాడా? ద్వేషించాడా? జాలిపడ్డాడు. దూరంగా ఉండగానే ఆ వ్యక్తిని ఎదుర్కొని పోయి ఎంతో ప్రేమ కలిగి ముద్దు పెట్టుకొని ఆ వ్యక్తిని ప్రేమించాడు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ ఇష్టానుసారంగా మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నేను నా నోరు నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, నేను కొనుక్కున్న నా బండి నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, నేను ఎక్కడికైనా పోయి ఏదైనా చేస్తాను. ఒకప్పుడు చిన్న కుమారుడు ఆలోచనలన్నీ ఇలాగే ఉన్నాయి. దూరానికి పోతే నన్ను ఎవరు అడిగేవాళ్ళు అనుకున్నాడేమో, ఇక్కడ దూరంలో అయితే ఏదేదో సంతోషం ఉందనుకున్నాడేమో. దూరంగా వెళ్ళిపోయాడు, తండ్రి ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడు. ఒక బాగుపడ్డాడా అంటే లేదు, దుర్వ్యాపారం చేశాడు. ఈరోజు చాలామంది జీవితాలు ప్రభువును విడిచి, ఒక మంచి మార్గమును విడిచి, మా ముందున్న మార్గమే మంచిది, ఇందులో శారీరకమైన సంతోషం ఉంది, ఇందులో అప్పటికప్పుడు ఎంతో మేము ఆనందాన్ని పొందుతూ ఉన్నాం, ఈ అలవాటును కలిగి ఉండాన్ని బట్టి అప్పటికప్పుడు ఆనందాన్ని పొందుతూ ఉన్నాం, ఇదిగో ఈ విధంగా మేము జీవించడాన్ని బట్టి భౌతికంగా అప్పటికప్పుడు సంతోషాన్ని పొందుతున్నాం. దీన్ని అప్పుడప్పుడు పొందుకోవడం కోసం మేము ఏమైనా చేయగలుగుతున్నాం, ఎంత ఖర్చు అయినా పెట్టగలుగుతూ ఉన్నాం. అదంతయు మన శరీరంలో శక్తి ఉన్నంత వరకు, అలాగే మనము సంపాదిస్తున్న సంపాదన కూడబెట్టిందో లేకపోతే దాచుకున్నదో ఉన్నంత వరకు అది అయిపోతే పరిస్థితి ఏంటంటే ఎంతో ఇబ్బందులు. కొన్ని పర్యాయాలు కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా వయసున్నప్పుడు ఎగిరెగిరి పడ్డావు కదా, శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తించావు కదా, నీ దగ్గర ధనం ఉంటే ఎవరిని కూడా లెక్క చేయలేదు కదా అని అంటూ ఉంటారు కొన్నిసార్లు కొంతమంది సందర్భాలలో. అప్పుడు వారి దగ్గర మనం ఏం మాట్లాడలేము. నిజమే కదా? అవును ప్రభువులారా, ఈ వ్యక్తి కూడా దూరానికి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, తన ధనమంతా అయిపోయింది, తన శరీరంలో మరి ఏమాత్రం ఓపిక లేదు, పని చేయడానికి ఓపిక లేదు. ఎందుకంటే ఆహారం కూడా దొరకని పరిస్థితుల్లో తండ్రి వైపున మలడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం దేవుని వైపున మలడానికి, పరలోకపు తండ్రి వైపున మన ఆలోచనను మలుచుకోవడానికి, మళ్లింపు కలిగి ఉండడానికి ఇష్టపడితే ఎంతో ధన్యత ప్రభునందు పిల్లారా. కాబట్టి మనం ప్రభునందు పిల్లారా గమనించినప్పుడు యెహోవా వైపు తిరిగినలా ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగినలా ఆయన బహుగా క్షమించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రేమిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, ఒకవేళ నువ్వు ఇష్టపడితే యేసు ఎలాంటి వాడంటే ఆయన క్షమించేవాడు. కానీ రా 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 పోయినావు, ఎప్పుడు ఏం చేసినావు, డబ్బులన్నీ ఇస్తావా చస్తావా, మళ్ళీ తెస్తేనే నా ఇంట్లోకి అని అనలేదు ఆ కుమారుణ్ణి. ఆయన ఎలాంటి వాడంట? బహుగా క్షమించును, బహుగా క్షమించును. మనం చేయవలసిన ఆలోచన ఏంటంటే, నా ఇష్టమైన త్రోవకు నేను తొలగి నా ఇష్టానుసారంగా జీవించాను, ఇదిగో ఫలాని సేవకుని ద్వారానో, లేకపోతే ఫలాని సందర్భం ద్వారానో, లేకపోతే ఫలాని పరిస్థితులను దేవుని వాక్యాన్ని విన్న తర్వాత నాలో ఆలోచన ప్రారంభించబడింది. ఈ ఆలోచన దేవుని వైపున చూడడానికి ఇష్టపడ్డాను కాబట్టి ఆయనను క్షమించేవాడు అని నువ్వు ఆశ కలిగి ఉంటే ఆయన బహుగా క్షమించేవాడు. ఈ వ్యక్తికి బుద్ధి వచ్చింది. ఎందుకంటే ఒక పక్క కడుపంతా కూడా ఆకలితో అలమటిస్తూ ఉంది, తన స్థితిగతులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఈయనకొకటే ఒక మార్గము, తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటిలో తండ్రి నిన్ను పిలవలేను, ఒక కూలివానికి వెళ్తాను. యజమానుడు ఆయన, ఆ యజమానుడి దగ్గర నేను కూలి పని చేసుకుంటానని ఆలోచనతో వెళ్ళాడు. క్షమాపణ కోరుకోవాలనేటువంటి విధానంలో వెళ్ళాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన బహుగా క్షమించేవాడు. నువ్వు గనుక ప్రభు దగ్గరకు రాగడానికి ఇష్టపడితే, అయ్యో ఇంతకాలం నిన్ను ఎరుగక, నిన్ను తెలుసుకోక నా ఇష్టానుసారంగా జీవించాను, నా స్థితి దిగజారి స్థితి అయిపోయింది, నా పరిస్థితులు
మరి అనేక రకాలుగా ధనం ఉన్నప్పుడు, లేకపోతే నా దగ్గర శక్తి ఉన్నప్పుడు, నా దగ్గర పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అనేకులు ఉన్నారు నాతోటి. నన్ను ఎంతోమంది పొగిడారు, ఎంతోమంది అనేక రకాలుగా నా దగ్గర ఉన్నటువంటి వాటితో లబ్ధి పొందారు. ఈరోజు నా దగ్గర ఇవి లేవు, నన్ను అనేకులు విడిచిపెట్టారు అని నువ్వు బాధపడక, అయ్యో ఆ తండ్రిని ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు జ్ఞాపకం చేసుకున్నాడో, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నన్ను ప్రేమించిన ప్రభువు, నా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, ఈరోజు కూడా ఆయన దగ్గరకు వెళితే నన్ను క్షమించడానికి ఇష్టపడతాడు అనేటువంటి నమ్మకము నీకుంటే, ప్రభు దగ్గరకు రావడానికి ఇష్టపడితే ప్రభు క్షమించేవాడుగా ఉన్నాడు. అందుకని 176వ కీర్తనలో ఒక మాట రాయబడుతుంది. 119వ కీర్తన 176వ వచనం వాక్యం చదువుకొని ముగించుకుందాం. సంకీర్తన 119 176లో రాయబడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేస్తూ 119వ కీర్తన 176వ వచనం, తప్పిపోయిన గొర్రెవల నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెతకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని పర్యాయాలు కొంతమంది వ్యక్తులు వారు ఆవేశంతోనో అనాలోచనతోనో తీసుకున్న నిర్ణయాలను బట్టి తిరిగి ఒకవేళ మరి తిరిగి తన సొంత ఇంటికి రావడానికి ఇష్టపడితే, భౌతికమైన తల్లిదండ్రులు కొంతమంది ఒప్పుకోకపోవచ్చునేమో, కానీ ఈ 15వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ భావాన్ని మనం అర్థం చేసుకుంటే, మన పరలోకపు తండ్రి మాత్రం, మన కోసం ప్రాణం ఇచ్చిన ప్రభు మాత్రము ఆయన క్షమించేవాడే, ప్రేమించేవాడే. కానీ మనలను కొన్నిసార్లు మనం ఒక పదాన్ని ఉపయోగిస్తాం. ఏమని? పుండు మీద కారం జల్లితే ఎలా ఉంటుంది? ఇంకా మంటపడుతుంది. అట్లాగనే ఒక వ్యక్తి తప్పిపోయి తిరిగి ఇంటికి వస్తే ఆ వ్యక్తిని అనరాని మాటలంటే ఆ వ్యక్తిని ఇంకా గాయపరిచిన వారుగా ఉంటారు. నా ఉద్దేశమును మీరు గమనించండి ప్రభునందులారా. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ తండ్రి ఆ కుమారుడు వస్తూ ఉన్నప్పుడు పాత విషయాలు ఏవి జ్ఞాపకం చేయలేదు. ఎందుకంటే అప్పటికే ఆయన ఎలాగ పశ్చాత్తాపడాలో ఆ పశ్చాత్తాపనంతా జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, నేను నీ కుమారుడిగా ఉండలేను, నీ దగ్గర కూలివానిగా ఉంటాను. అందరికి ఇచ్చినట్టే కూలివు, ఒకవేళ ఆహారం పెడితే అందరికీ పెట్టినట్టుగా పెట్టిన ఆలోచనతో వచ్చి, అయ్యా నేను నీకు విరోధంగా ఏం చేశాను? పాపం చేశాను, నీకు విరోధంగా నేను పాపం చేశాను అని పలుకుతూ ఉన్నప్పుడు అదంతా కూడా తండ్రి వినే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పటికే ఆ తండ్రి ఈ కుమారుణ్ణి క్షమిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినే సమయానికి నీ జీవితం, నా ఇష్టము, నా త్రోవ, నా జీవితము, నా ధనము, నా బలము, నా యొక్క డబ్బు, నా యొక్క కుటుంబము, నాకున్నటువంటి స్థితిగతులు అని చెప్పి ఇష్టానుసారంగా దేవుని మార్గము నుంచి, ఆ త్రోవ నుంచి తొలగి ఇష్టానుసారంగా జీవించామేమో, వాటన్నిటిని కూడా ఏమాత్రం నెమ్మది పొందకుండా ఒకవేళ నీ జీవితం ఉండిపోతే పరిస్థితి ఏంటి? కనుకనే దేవుని మనం విడిచిపెట్టవద్దు. ఒకవేళ దేవుని తెలుసుకున్న తర్వాత, ఆయన వైపునకు మళ్లించబడిన తర్వాత మనం ఆయన విడిచిపెట్టవద్దు. ఆయన మార్గంలోనే కొనసాగుదాం, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కొనసాగుదాం. అయ్యో, నేను నీకు విరోధంగా ఏ తప్పు చేయను ప్రభువా, నీవు పరమును విడిచి నన్ను ప్రేమించిన దేవుడివి, ప్రాణం ఇచ్చిన దేవుడు కాబట్టి నన్ను క్షమించు దేవుడివి, నా పట్ల జాలి చూపు దేవుడివి, కనికరము చూపుతున్నావు కనుక నేను నిన్ను కలిగి ఉంటానే కానీ నేను నిన్ను దూరం చేసుకోను. కొన్ని పర్యాయాలు శోధకుడైన అపవాది నన్ను రెచ్చగొడుతూ ఉన్నాడు. అయ్యా, ఈ మార్గం నుంచి తప్పిస్తూ ఉన్నాడు. లోకములో, పరిస్థితుల్లో, ఆకర్షణలతో నన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. అక్కడే సంతోషం ఉందని, ఇదిగో ఈ స్థితిలోనే మరి అనేక రకాలైనటువంటి మరి మేలులున్నాయని నన్ను మళ్ళిస్తున్నాడు. ప్రభువా, నేను మళ్ళకూడదు నాయనా, నీ మార్గంలోనే కొనసాగాలి. ఒక పర్యాయం నేను నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్నేమాత్రం విడిచిపెట్టే వ్యక్తిగా నేను ఉండకూడదని ఒక మంచి తీర్మానముతో దేవుని ఎదుటకు మనం వచ్చినట్లయితే, ఆయన వైపున మనం మళ్ళినట్లయితే అంతకంటే ధన్యత మరొకటి లేదు ప్రభునందు పిల్లారా. కాబట్టి ఈ సమయమందు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపాడు. ఈరోజు
నుంచి అయ్యా నేను దేవుని ఇష్టాన్ని జరిగిస్తాను కానీ దేవుని చిత్తానికి లోబడతాను కానీ నా ఇష్టం నేను చేయను. కొన్నిసార్లు కష్టమైన కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టం చేసుకుంటారు. తల్లిదండ్రులకు కష్టమైనా మేము ఆశించిన వారిని మాకు పెళ్లి చేయమంటారు, అది మా ఇష్టం కాబట్టి. తర్వాత కష్టం వస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు, వారు చెప్పుంటారు, అయ్యో అది వద్దయ్యా, అలాంటి పరిస్థితులు వద్దు, ఒక క్రమంగా వివాహాన్ని చేద్దాము, లేకపోతే క్రమంగా ఇది చదువుకోండి, క్రమంగా ఈ పనిలో ఉండండి, క్రమంగా ఇదిగో ఈ పద్ధతిగా జీవించమని తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, సేవకుడు చెప్తా ఉంటాడు. కొంతమందికి ఏంటి, నా ఇష్టం, సేవకుడు మాట ఇదేంటి, నేను నా ఇష్టం, నా తల్లి మాట నేనేంటి, నా తండ్రి మాట నేదేంటి. జాగ్రత్త ప్రభులారా, మనకిష్టమైన త్రోవ కాదు, దేవునికి ఇష్టమైన త్రోవ. ఆ త్రోవలో నీవు నడవగలిగితే, అందుకనే ఆ త్రోవను చూపిస్తూనే ప్రభు పరమును విడిచి లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని మాటను గౌరవించిన మనము ఆయన త్రోవను నడవడానికి ఇష్టపడితే ఆ త్రోవ మనను ఎంతగానో క్షేమకరమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్తుంది ప్రభువులారా. కాబట్టి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. మనకిష్టమైన త్రోవలో మనం వెళ్ళడం కాదు, ప్రభువుకి ఇష్టమైనటువంటి త్రోవను కలిగి జీవించడానికి సిద్ధపాటు కలిగి జీవిద్దాం. ఈ కుమారుడు తిరిగి 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 ఎక్కడికి వచ్చాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఈరోజు మనం కూడా ఆ కుమారుడికి సమయం ఉందేమో, అవకాశం ఉందేమో రాగలిగాడు. కానీ కొంతమంది ఎట్లాగా మంచంలో ఉన్న స్థితిలో కూడా మార్పుగా కలిగి ఉండరు. ఇంకా ఏదో సాధించాలి, ఇంకా మా ఇష్టాన్ని జరిగించాలి, మేము అనుకున్నట్టుగా జరిగించాలి, మేము అనుకున్నట్టుగానే జరగాలి. కాదు ప్రభువులారా, ప్రభు అనుకున్నట్టుగా మనం జీవిస్తే మన జీవితం కూడా సమాధానంతో నింపబడుతుంది. ఆ కుటుంబంకి ఏమొచ్చింది, ఇప్పుడు సంతోషం వచ్చింది. అయ్యా ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు అని సంతోషిస్తున్న సందర్భాన్ని ఆ 15వ అధ్యాయం చూస్తాం మనం. కాబట్టి ఈరోజు ప్రతి కుటుంబంలో ప్రభువును కలిగిన ప్రతి కుటుంబము సంతోషించాలంటే ప్రభువును మనము పరిపూర్ణంగా ఆయన్ను అంగీకరించి అనుసరించాలి. పైపైన కాదు. చాలామంది పైపైన ప్రార్థనకు పోవాలంటే పోవాలి, రావాలి, ప్రార్థన పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి, జరిగిపోయింది, సేవకుడు రావాలంటే వస్తాడు, వెళ్ళిపోతాడు, ఇట్లా కాదు. పరిపూర్ణంగా ఆ బుద్ధి వచ్చినప్పుడు ఆయన ఆలోచనలు తండ్రి ఇంటి వైపున మళ్ళాయి. ఈరోజు కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు, అయ్యో నేను ఎంత సంపాదిస్తున్నాను, వ్యర్థంగా ఖర్చు అయిపోతా ఉంది, ఇంత ప్రయాసపడ్డాను, ప్రయోజనం లేకుండా వెళ్ళిపోతా ఉంది, నా కుటుంబంలో నెమ్మది లేదు. కాబట్టి ఇప్పుడు నేను దేవుని ఎదుటకు వస్తే, ఆయన వైపున చూస్తే, ఆయన వైపునకు నేను మళ్ళితే ఇది నాకు మేలు అని నమ్ముతున్న వాళ్ళము ఆయన వైపున చూడడానికి ఇష్టపడదాం. తల్ల ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం, ఒక తీర్మానం, ఒక నిర్ణయానికి వద్దాం. ఇదే అనుకూలమైన సమయం, నేటి రక్షణ దినం. మనకిష్టమైన త్రోవకు ఇంతకాలం నువ్వు తిరిగావేమో, ఇంతకాలం నువ్వు జీవిస్తూ వచ్చావేమో, నీ ఆలోచనల ప్రకారము, నీ ఆలోచనలు ఇతరులకు కూడా వాటిని నీవు తెలియచేస్తూ వాటి ప్రకారం జీవించడం కోసం వారిని ప్రేరేపిస్తున్నావేమో. ఈరోజు దేవుడు మన ముందు ఒక ఆలోచన ఉంచుతున్నాడు. మీకు ఇష్టమైన త్రోవ కాదు, నా మార్గంలో మీరు జీవిస్తే, నా త్రోవలోకి మీరు వస్తే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, కాబట్టి నా ద్వారా నాతో కూడా ఉండడానికి, పరలోక రాజ్యానికి, పరమ తండ్రిగా మనల్ని ప్రేమిస్తూ ప్రభు తనతో ఉంచుకోవడానికి, తనతో ఉన్న సంతోషాన్ని పొందుకోవడానికి సహాయం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. అటు సంతోషాన్ని పొందగలిగిన వారంగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు మేము విన్న వాక్యం ద్వారా భౌతికమైన సంతోషం కోసం ఎంతో మేము పరుగులు తీస్తూ ప్రాకులాడుతూ ఇంతకాలం మీ సన్నిధికి దూరంగా జీవించి ఉన్నట్లయితే ఈరోజు మమ్మల్ని ప్రేమించి హెచ్చరించారు ప్రభువా. మీ మార్గంలో కొనసాగడానికి, మీ మంచి క్షేమాన్ని, మీ ద్వారా వచ్చే క్షేమాన్ని పొందుకోవడానికి మాకు అవకాశం ఉంది. మీ వైపున మళ్ళగలిగినప్పుడు, మీ వైపున చూడగలిగినప్పుడు అటు ధన్యతను మేము పొందుకుంటాం ప్రభువా. సమాధానంతో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. వింటున్న మాటలు మీరు నాయన ఫలభరితంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, కీర్తనాకారుడు కూడా నీ వైపు మళ్ళాడు, నీ వైపు చూచాడు. అలాగనే మేము కూడా నీ మార్గంలో కొనసాగినట్లుగా కృప చూపమని, మీ కృపలో నాయన మమ్మల్ని బలపరచమని, యేసు నామములో ప్రకటించిన మాటలు ప్రతి హృదయంలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.